ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో ఈరోజు 21వ రోజుగా మనము ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేయడానికి, విజ్ఞాపనములు తెలియచేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన ఈ సమయము కొరకై మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాలు. ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమునుగా మనమందరం కూడా ప్రభు అయిన యేసునాథుడు భూమి మీద ఆయన జీవించినటువంటి జీవిత కాలములో ప్రభు సెలవిచ్చిన మాట, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు యెరూషలేములోను ఉండి మీరు కనిపెట్టి ఆ దేవాలయములో, ఆ మందిరములో ప్రార్థించండి లేక కనిపెట్టండి అని చెప్పినటువంటి మాట అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే ఇలాగూ చెప్పబడుతూ ఉంది. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు ఈ భూమి మీద తన రాజ్య స్థాపన చేయుట కొరకై జరిగించినటువంటి కార్యములు లేక మనమందరమును కూడా గడిచిన దినాలలో వినుచున్నటువంటి విధముగానే దేవుని రాజ్య స్థాపనలో జరిగేటటువంటి మెట్లు, మొదటి మెట్టు యేసుక్రీస్తు జననమును గూర్చి, రెండవ మెట్టుగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితమును గూర్చి, మూడవ మెట్టుగా ప్రభువైన యేసునాథుడు పొందిన శిలువ మరణాన్ని గూర్చి, నాలుగవ మెట్టుగా ప్రభువైన యేసునాథుడు పునరుద్ధానమును చెందిన విధానాన్ని, ఐదవ మెట్టుగా ప్రభువైన యేసునాథుడు పరలోకానికి వెళ్ళినటువంటి ఆరోహణమైనటువంటి మెట్టుగా, ఐదవ మెట్టుగా మనము ఇప్పటి వరకు దేవుని గ్రంథములో నుండి లేఖనాలను ఆశ్రయించి నేర్చుకుంటూ చూస్తూ మనమందరం వచ్చాం. ఈరోజు కూడా దేవుని రాజ్యము బలముతో ఈ భూమి మీద వ్యాపించడానికి ఆరవ మెట్టు పరిశుద్ధాత్మ కుమ్మరింపు. దేవునికి స్తోత్రం. ఆరవ మెట్టుగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన భూమి మీద దేవుని రాజ్యము విస్తరించబడుతుంది. ఈ ఆరవ మెట్టుగా చెప్పబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన దేవుని రాజ్యములో ఉండవలసినటువంటి సుగుణాలు, దేవుని రాజ్యములో జరగవలసినటువంటి కార్యములు, దేవుని రాజ్యములో ఉండవలసినటువంటి దేవుని యొక్క చిత్తము అంతయును కూడా దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు వలన మాత్రమే సాధ్యము అవుతుంది. పూర్వకాలముందుండినటువంటి మన పితరులైనటువంటి దైవ భక్తులు వారందరూ కూడా
దేవుని యందలి ఒక విశ్వాసమును, నిరీక్షణను కలిగి జీవించినటువంటి జీవిత విధానములో వారు పలికిన మాట ఏంటంటే, సొంత శక్తి చేతను, సొంత బలము చేతను, శక్తి చేతను, బలము చేతను మనం ఏమీ చెయ్యలేం. వాస్తవానికి మనమందరమును జన్మరీత్యా, మనమందరమును మన జీవిత అనుభవాలలో, మన జీవిత ప్రవర్తనలో, మన క్రియలలో మనము గమనిస్తే మనమందరమును బలహీనులమే. దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు రోమాపత్రిక 5వ అధ్యాయములో వ్రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, మనమందరం బలహీనులమే, మనమందరమును పాపులమే, మనమందరమును భక్తిహీనులమే, మనమందరమును దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవ విరోధులముగా మార్పు చెందిన వాళ్ళమే. అందుకే బలహీనులమైన మనము, భక్తిహీనులమైన మనము, పాపులమునైనటువంటి మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేసేటటువంటి మన జీవితాలలో మనము దేవుని రాజ్య స్థాపనలో ప్రవేశించాలి అంటే నిస్సందేహంగా, ఖచ్చితంగా మన జీవితాలకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు అవసరము అన్న సత్యము మన ప్రభువైన యేసునాథుడు చెప్పాడు. ఈ పరిశుద్ధాత్మను గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవ సేవకుల ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను ఈ భూమి మీద 4 రకాలుగా వర్ణించారు. ఎన్ని రకాలుగా వర్ణించారంట? 4 రకాలుగా వర్ణించారు. ఒకటి, వర్షముతో పోల్చబడినది, లేక వానతో పోల్చబడినది, లేక నీళ్లతో పోల్చబడినది. పరిశుద్ధాత్మ ఎలా పోల్చబడింది అంటే, వానతోనూ నీళ్లతోనూ, వర్షము అదే పర్యాయ పదముగా, వానకు పర్యాయ పదము వర్షము, వర్షముతో పోల్చబడినది, వానతో పోల్చబడినది, నీటితో పోల్చబడినది. ఈ వాన, వర్షము లేక నీరు ఎందుకు ఉపయోగకరమైనది అంటే, ఒక ప్రాణి బ్రతికింపబడడానికి నీరు ఎంత అవసరమో ఈ భూమి మీద దేవుని చేత సృష్టింపబడిన మానవులు, బలహీనులు, పాపులు, అలాగే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసే దేవుని సన్నిధిలో భక్తిహీనులైనటువంటి ఈ భూలోక నివాసులు, భక్తిహీనులు భక్తిగలవారు కావడానికి, బలహీనులు బలపరచబడడానికి, పాపులు పరిశుద్ధపరచబడడానికి, దేవునికి వ్యతిరేకులైన వారు దేవుని చిత్తానికి విధేయులై జీవించగలగడానికి, వీరిని బ్రతికించగలిగే వాన లేక వర్షము లేక నీరు పరిశుద్ధాత్మ దేవునితో పోల్చబడినది. ఆకాశము నుండి వర్షము భూమి మీద కురిపించబడి అది వట్టిగానే మరలిపోక, అది ఈ భూమి మీద ప్రతి నరుడు బ్రతకడానికి కావలసినటువంటి దేవుని మహాకృప వలన ఆహారమును పండించడానికి, పంట పండించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, దేవుని పరిశుద్ధాత్మ కూడా మానవ జీవితాలలో మనలను అలాగుననే బ్రతికింపచేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన దేవుని వాక్యములు మనము చదువుతాము. వర్షమును గూర్చి లేక వానను గూర్చి, ఆకాశము నుండి దేవుడు ఈ భూమి మీద వర్షమును కురిపించి ఆయన యొక్క చిత్త ప్రకారముగా ఈ భూమి మీద ఇదిగో పంట పండించి దేవుని మహిమార్థమై ప్రజలను ఎలాగూ బ్రతికిస్తుందో, అదే విధంగా దేవుని పరిశుద్ధాత్మ
మనకు అలా ఉపయోగపడుతుంది. ఈ మాటను మనం పరిశుద్ధ లేఖనాలలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనాన్ని మనం దయచేసి చదవగలిగితే పరిశుద్ధాత్ముని వలన కలిగే ఉపయోగము, వర్షము వలన కలిగే ఉపయోగాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి చెప్పబడినదా, లేక వాక్య దైవమైన యేసుక్రీస్తును గురించి చెప్పబడినదా, తండ్రి అయిన దేవుడైన యెహోవాను గురించి చెప్పబడినదా అనే సందేహం మనకు కలుగుతుంది. అయితే దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్ముడు అనబడినటువంటి దేవుడు, ఈ ముగ్గురులో మనకు కనబడుతుంది ఒకే స్వభావము, ఒకే కార్యము, ఒకే ఉద్దేశము, ఒకే విధమైనటువంటి స్వభావమును కలిగిన వారునై త్రియేక దేవుడుగా ఈ భూమి మీద కొనియాడబడుతున్నటువంటి మనము ఆరాధన చేసే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం. అంటే తండ్రి అయిన దేవునిని వర్షముతో పోల్చవచ్చు, ఆయన కుమారుడైనటువంటి దైవము అనబడిన యేసుక్రీస్తును కూడా మనము వర్షముతో పోల్చవచ్చును. అలాగే పరిశుద్ధాత్మను కూడా మనము వర్షముతో పోల్చవచ్చును. ఇప్పుడు వర్షం ఏం చేస్తుందో పరిశుద్ధాత్ముడు అదే పనిని చేస్తున్నాడు. ఇప్పుడు వర్షము ఏమి చేస్తుందో ఇదిగో ఆయన కుమారుడనబడిన యేసుక్రీస్తు అలాగే చేస్తున్నాడు. ఇదిగో వర్షము ఏ విధముగా మానవ జాతికి ఉపయోగకరముగా ఉంటుందో అదే విధముగా తండ్రి అయిన దేవుని నోట నుండి వచ్చు వచనం కూడా ఉంటుంది. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. స్తోత్ర. పరిశుద్ధాత్ముడు ఎందుకు కుమ్మరింపబడాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు రావాలి? యేసు పరలోకమునకు ఎందుకు ఆరోహణమయ్యాడు? భూలోకానికి పరిశుద్ధాత్ముడు ఎందుకు కుమ్మరింపబడి ఉన్నాడు అంటే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము భూమి మీద బలముతో వ్యాపించాలి. స్తోత్రం. దేవుని రాజ్యము భూలోకంలో వ్యాపించుట అంటే ఈ భూలోకం అంతటా నీతితో నింపబడుట, ఈ భూలోకం అంతటా సమాధానముతో నింపబడుట, ఈ భూలోకం అంతటా అందరి హృదయాలలో నిత్య సుఖములు సంతోషములను కలిగించుట కొరకే ఇదిగో పరిశుద్ధాత్మ కుమ్మరింపు అవసరమై ఉన్నదన్నట్లుగా దేవుని వాక్యము మనకు నేర్పుతున్నటువంటి సందేశం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మను 4 రకాలుగా వర్ణించారు. ఒకటి వర్షంతో పోల్చారు. రెండవ మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవునిని గాలితో కూడా పోల్చినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలలో మనము చూస్తాం. ఒక్కసారి మీరు పరిశుద్ధ లేఖనాలలో యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే దేవుని బిడ్డలారా, అక్కడ చాలా తేటగా మనకు ఈ మాట చెలపబడుతూ ఉంది. 3:8 వచనం 7 నుండి చూద్దాం. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. స్తోత్రం.
గాలి ఎక్కడ నుండి వస్తుందో, ఎక్కడికి పోతుందో, ఎప్పుడు వీస్తుందో దాని శబ్దమును మాత్రమే విందువు గాని దానిని గూర్చిన సంగతులు నీవు ఎరుగవు. దానిని గూర్చిన సంగతులు నువ్వు ఎరుగవు అంటే ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవునిని గూర్చి శబ్దము మాత్రము విందువు. దాని యొక్క శబ్దము మాత్రము విందువు, గాలి యొక్క శబ్దము మాత్రము విందువు. అంటే దేవుని కార్యాలు మాత్రము నీకు కన్నులార కనబడుతున్నాయి, దేవుని కార్యాలు మాత్రం నీ కళ్ళకు కనబడేటట్టు కనబడుతున్నాయి, నువ్వు చూస్తున్నావు. కానీ పరిశుద్ధాత్ముడు ఎక్కడ నుండి వస్తాడో, ఎక్కడికి పోతాడో, ఎక్కడ విసురుతాడో, ఎక్కడ ఎవరిని ఏం చేస్తాడో భూమి మీద మనకెవ్వరికి కూడా తెలియదు అని పరిశుద్ధ లేఖనాలలో మనము చదవగలుగుతూ, చూడగలుగుతూ, దేవుని మాటలను మనం వినగలుగుతూ ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిని మనము దేనితో పోల్చబడినది అంటే రెండవ మాటగా మనం చెప్పుకుంటున్నాం, గాలితో పోల్చబడినటువంటి మాట. ఇందుకు మనము దేవుని మహాకృపను బట్టి దయచేసి మీరు అపోస్తులుల కార్యాలు 8వ అధ్యాయాన్ని మనము గమనిస్తే, 8వ అధ్యాయమును గమనిస్తే దేవుని బిడ్డలారా 26వ వచనాన్ని చూడండి. 8వ అధ్యాయం 26వ వచనం, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచుండగా తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా, ఇక్కడ మీరు గమనించండి 29వ వచనములో, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆ రథము ఎక్కడ, ఆయన నడక ఎక్కడ, ఆ రథము యొక్క వేగము ఎంత, ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుని ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఈ భూమి మీద అన్నిటికంటే వేగంగా పరుగెత్తగలిగేది ఏదైనా ఉంది అంటే అది కేవలము గాలి. అంటే ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు దేనితో పోల్చబడ్డాడు అంటే గాలితో పోల్చబడ్డాడు. దేవుని పరిశుద్ధాత్మ గాలితో పోల్చబడ్డాడు. ఈ ప్రకృతి సంబంధమైన గాలియే, అన్నిటికంటే వేగంగా పరుగెత్తగలిగే గాలికే ఈ శక్తి ఉంటే, ఈ గాలిని సృష్టించిన సృష్టికర్త అయిన అదిగో ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా అన్నిటికంటే వేగముగా పరుగెత్తగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఫిలిప్పును కొనిపోయి ఆ రథము దగ్గర నిలబెట్టాడు. ఆ రథము దగ్గర నిలబెట్టాడు కనుకనే దేవుని బిడ్డలారా, ఆ రథములో ఉన్న ప్రవక్తకి, ఆ నపుంసకునికి ఈ ఫిలిప్పు భక్తుడు ప్రభు అయిన యేసును గూర్చిన శుభవర్తమానమును తెలియపరచాడు. స్తోత్రం. మూడవ మాటగా పరిశుద్ధాత్మ దేవునిని
అగ్నితో పోల్చినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలను చదవగలుగుతున్నాము. స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేనితో పోల్చారు పెద్దలు? ఏమండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలాగూ మనకు చూపిస్తున్నారు. దేవుని వాక్యములో దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడు అంటే, ఇదిగో మనము 3వ మాటగా మనం చెప్పుకుంటున్నాం, ఆయన అగ్నితో పోల్చబడిన వాడుగా మనకు కనబడుతున్నాడు. స్తోత్ర. ఇందుకు ఉదాహరణగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యెషయా ప్రవక్తను గూర్చిన చరిత్ర, యెషయా ప్రవక్తను గూర్చిన దేవుడు చేసినటువంటి, ప్రవక్త అయిన యెషయా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని గూర్చి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చదువుతాం. ఇదిగో మీరు 5వ వచనం నుండి చూడండి. ఈ 5వ వచనం యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదవగలిగితే ఆయన అంటున్నాడు, నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను. చూడండి, ఇక్కడ యెషయా తన జీవితంలో ఎలా కనబడుతున్నాడు అంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. దేవుడు ఎలాంటి వాడు? ఏమండి, దేవుడు ఎలాంటి వాడు? ఆయన అగ్ని వంటి వాడు. ఆయన అగ్ని వంటి వాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడంటే దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ అగ్ని అయి ఉన్న ఈ పరిశుద్ధాత్మను గురించి, లేక తండ్రి అయిన దేవుని గురించి, ఆయన కుమారుని యేసును గూర్చి, త్రిత్వ దైవమును గురించి మనం విశ్వసిస్తున్నది ఏంటంటే, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, ఆత్మ అయిన దేవుడు పరిశుద్ధుడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధుడు 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 అని మానక రేయింబవళ్ళు ఆ మహాదేవుని దేవదూతలు ఆరాధన చేస్తూ ఉన్నారు. 3వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానాలు చేయుచుండిరి. స్తోత్ర. యెహోవా పరిశుద్ధుడు, ఆయన కుమారుడు పరిశుద్ధుడు, ఇదిగో సృజించిన ఆత్మదేవుడు పరిశుద్ధుడు 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 అని మానక ఆరాధన చేస్తూ ఉంటే, ఈ 5వ వచనంలో ఈ యొక్క దైవజనుడు లేక ప్రవక్తగా మార్పు చెంది గొప్ప దేవుని సేవ చేసినటువంటి యెషయా ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులార చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈ అగ్ని నీ పెదవులకు తగిలెను గనుక, ఇదిగో ఈ అగ్ని నీ పెదవులకు తగిలెను గనక. ఏ అగ్ని? ఏమండి, బలిపీఠము మీద ఉన్న అగ్ని అంటున్నాం. ఈ బలిపీఠము మీద ఉన్న అగ్ని దేనికి సాదృశ్యం? ఏమండి, ఈ బలిపీఠము మీద ఉండిన ఈ అగ్ని దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మలినాన్ని పోగొట్టేది, ప్రతి విధమైన చెత్తనంతటిని కాల్చివేయగలిగేది, సమస్తమును కూడా శుద్ధ సువర్ణముగా చేయగలిగేది, పరిశుద్ధపరచగలిగేది అగ్ని మాత్రమే. ఈ అగ్ని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా
దేవుని వాక్యములో మనకు దొరుకుతుంది. అందుకే యెషయాను గురించి చెబుతున్నమాట, ఈ అగ్ని నీ పెదవులకు, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. దోషము తొలగిపోయింది, పాపము తొలగిపోయింది. దేని వలన? ఏమంటే దేని వలన తొలగిపోయింది అంటే అగ్ని వలన. అగ్ని ఎప్పుడైతే, పరిశుద్ధ అగ్ని ఎప్పుడైతే కుమ్మరింపబడుతుందో మనుషులలోని మలినం తొలగిపోతుంది. పరిశుద్ధ అగ్ని ఎప్పుడైతే కుమ్మరింపబడుతుందో మనుషులలోని పాపమునకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే, ఆ అగ్ని దేవుడనబడిన పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే కుమ్మరింపబడతాడో, ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు జరిగేటటువంటి కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముందే చెప్పాము, మనము బలహీనులము, మనము పాపులము, మనమందరం భక్తిహీనులం, మనమందరమును దేవునికి శత్రువులము. ఎప్పుడైతే ఈ అగ్ని తగిలిందో, పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిందో, ఇదిగో దోషమునకు నివృత్తి ఎప్పుడైతే దొరికిందో, దోషము తొలగిపోయినందు, పాపమునకు ప్రాయశ్చిత్తమును కలిగినందున ఆయన ఇప్పుడు నేనున్నాను ప్రభువా, నీ కొరకు నేనున్నాను ప్రభువా, నీ రాజ్య స్థాపన కొరకు నేను కూడా ఉంటాను ప్రభువా, నీ రాజ్య స్థాపనలో నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తాను ప్రభువా అనేటటువంటి ధైర్యం, అలా పలకగలిగే బలము, అలాగ జీవించగలిగే పరిశుద్ధత ఆ యెషయా ప్రవక్తకు లభించినట్లుగా మనము ఈ లేఖనాలలో చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేనితో పోల్చబడినాడని మనం చదువుకుంటున్నాం? అగ్నితో పోల్చబడ్డాడు. మొదటి మాట వర్షంతో పోల్చబడ్డాడు, రెండవ మాట గాలితో పోల్చబడ్డాడు, మూడవ మాట అగ్నితో పోల్చబడ్డాడు. ఇప్పుడు నాలుగవ మాటగా మనమందరం జ్ఞాపకం చేసుకుందాం, తైలముతో పోల్చబడినటువంటి సందర్భాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతున్నాం. దయచేసి ఒకసారి మనము మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలోనికి రండి. దయచేసి అక్కడ మనము 10వ అధ్యాయములో గమనించితే మొదటి వచనాన్ని నుండి, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయములోని మొదటి మాట, సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఈలాగున సెలవిచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ తైలాభిషేకం చేయబడ్డాడో, సౌలు ఎప్పుడైతే తైలము చేత సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడో, 6వ వచనాన్ని చూడండి దేవుని బిడ్డలారా, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ అభిషేకింపబడిన, తైలము చేత అభిషేకించబడితే జరిగేది ఏమిటంటే దేవుని ఆత్మ వచ్చుట, దిగి వచ్చుట. సమూయేలు ప్రవక్త సౌలు తల మీద తైలాభిషేకం, తల మీద పోసి అభిషేకించాడు. ఆ తైలము ఎప్పుడైతే అతని తల మీద పోయబడిందో అతనికి కలిగినది ఏమిటయ్యా అంటే క్రొత్త మనసు అనుగ్రహింపబడినది. స్తోత్రం. ఎప్పుడైతే దేవుని ఆత్మ
తైలాభిషేకపు రూపములో అతని మీదికి వచ్చినదో అతని మనస్సు క్రొత్త మనస్సుగా మారిపోయింది. అతని జీవిత విధానవంతయును కూడా మార్పు చెందగలిగాడు. అతడు దేవుని ఆత్మచేత బలముగా నింపబడిన వ్యక్తిగా మనము కనబడుతున్నాం. అతడు దేవుని సంబంధమైన మాటలు పలికిన వాడునుగా మనము దేవుని లేఖనాలలో మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అభిషేక తైలము దేనికి సాదృశ్యంగా సూచనగా మనం చెప్పుకుంటున్నామంటే పరిశుద్ధాత్మకు గురుతుగా మనం దేవుని లేఖనాలలో మనము చదువుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో పరలోక జ్యేష్ఠుడు భూలోక రాజ్య స్థాపనలో 6వ మెట్టుగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి. ఎక్కడ జరగాలి పరిశుద్ధాత్మ కుమ్మరింపు? ఈ భూమి మీదనే జరగాలి. ఈ భూమి మీద ఎందుకు జరగాలి అంటే ఈ భూమి మీద దేవుని రాజ్య స్థాపన బలముగా వ్యాపించాలి. పరిశుద్ధాత్మ లేకపోతే శక్తిహీనులమైపోతాం. పరిశుద్ధాత్మ లేకపోతే భక్తిహీనులమైపోతాం. పరిశుద్ధాత్మ లేకపోతే ఇదిగో దేవునికి మనము విరోధులముగా శత్రువులంగా మారిపోతాం. పరిశుద్ధాత్మని యొక్క సహాయమును లేకపోతే ఈ భూమి మీద మనం ఎవ్వరమును కూడా మనము శక్తివంతులముగా ఉండలేము. అందుకే ఈ దేవుని రాజ్య స్థాపనలో పరలోకపు జ్యేష్ఠుడు ఈ భూలోక దేవుని రాజ్య స్థాపనలో 6వ మెట్టుగా ఆ ప్రభువు చెప్పాడు, మీరు నా వలన వాగ్దానమును పొందిన ఆత్మను పొందుకొనుట కొరకాయ మీరందరూ కూడా దేవుని ఆత్మను మీరు పొందవలెనని దేవుని వాక్యములో ప్రభు అయిన యేసునాథుడు మనకు తెలియచేస్తూ వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది అనేక రకాలుగా ఆలోచించుకుంటున్నారు. కానీ దేవునిని విశ్వసిస్తున్న మన జీవితాలలో దేవుడు సంపూర్ణమైన వ్యక్తిత్వమును కలిగిన వాడుగా ఈ లేఖనాలను మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఒక వ్యక్తిత్వమును ఉంది. అంటే దేవుడు ఒక వ్యక్తి వలె ఉన్నాడు. దేవుడు ఆయనకు రూపము, అలాగే ఆ దేవునికి మనస్సు, ఆ దేవునికి దేవుని బిడ్డలారా మనసుతో పాటు శరీరముతో పాటు ఆయన యొక్క జీవముతో పాటు మనకందరికి దర్శనమిచ్చి ఆయన రూపము, ఆయన యొక్క జీవము, ఆయన యొక్క ఆత్మ కార్యాలు మనలో కూడా జరిగించటం కోసమై మనము ఎలా వ్యక్తులముగా కనబడుతున్నామో, ఈ భూలోకములో మనము ఎలా వ్యక్తులముగా ఉన్నామో, దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తి అయి ఉన్నాడు. కనుకనే ఆయనను గురించి లేఖనాలలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడవద్దు. స్తోత్రం. ఏం చేయకూడదంట? పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవడును కూడా మాట్లాడకూడదు. అంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తి అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయన దేనినైనా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు దేనినైనా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. గనుక ఆ దేవుడు వ్యక్తిత్వమును కలిగిన వాడు గనుక ఆయనకు విరోధముగా మాట్లాడవద్దు. మత్తయి సువార్త 12:32 ఆ మాట వ్రాయబడి ఉంది. అలాగే పరిశుద్ధాత్మను గూర్చి దేవుని వాక్యం మనకు ఇలాగ నేర్పుతున్నది ఏంటంటే, ఇదిగో పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం, దయచేసి యెషయా గ్రంథం 63వ అధ్యాయం మనము 10వ వచనాన్ని గమనించగలిగితే ఇదిగో దేవుని వాక్యం మనకి ఇలాగూ సెలవిస్తుంది. చదవండి 63 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా
ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. స్తోత్రం. ఈ 10వ వచనంలో చూడండి, దేవునికి తిరుగుబాటు చేశారు. దేవునికి తిరుగుబాటు చేస్తే, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే, దుఃఖింపచేస్తే ఆయన వారికి ఏమాయనంట? విరోధి ఆయను. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మకు తిరుగుబాటు చేయకూడదు, పరిశుద్ధాత్మకు విరోధిగా ప్రవర్తించకూడదు. ఎవడైనను పరిశుద్ధాత్మకు విరోధిగా ప్రవర్తిస్తే పరిశుద్ధాత్ముడే వారితో ఏం చేస్తాడంట? యుద్ధమును చేయును. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. 3వ మాటగా, పరిశుద్ధాత్మను ఎవడును కూడా దూషింపవద్దు. మార్కు సువార్త 3వ అధ్యాయములో నుండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుదాం. దయచేసి చదవండి. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. స్తోత్రం. హల్లెలూయా. మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని, 28వ వచనములు అంటాడు, మనుషులు భూమి మీద చేసే ప్రతి దూషణ, ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. మనుషులు దూషించుకుంటారు, మనుషులు కొట్టుకుంటారు, తన్నుకుంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఏమండి, ఈ భూమి మీద మానవులు ఏవేవో వారి పరిస్థితులను బట్టి పోరాడుతారు, యుద్ధం చేస్తారు, తగాదాలు పెట్టుకుంటారు. రహస్యంగా, బహిరంగంగా అనేక రకాల పాపాలలో పడిపోతున్న ప్రతి మనిషిని గురించి ఈ మార్కు సువార్త 3వ అధ్యాయం 28వ వచనం చెబుతుంది. సమస్త పాపములు మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయమైన దూషణ చేయవాడు ఎప్పుడును కూడా క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు ఈ పగటి కాలపు వేళ మనము పరిశుద్ధాత్మను గురించి 4 విధాలుగా పరిశుద్ధాత్మను గురించి పోల్చి చెప్పడం జరిగింది. అందులో 1 వర్షము, 2వది గాలి, మూడవది అగ్ని, 4వది తైలము. ఇప్పుడు దేవుడు అనగా ఈ అగ్నిగా, వర్షముగా, నీరుగా లేక తైలముగా పోల్చబడిన ఈ దేవుడు ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు అని మనం చెప్పుకున్నాం. ఈ వ్యక్తిత్వం కలిగిన వాడిని గూర్చి బైబిల్ చెప్తుంది, ఈ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి వలె నీ ఎడల నా ఎడల స్పందిస్తాడు. ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, గుణలక్షణాలు ఉన్నాయి. ఆయనకంటూ రోషం వస్తుంది. ఆయనకంటూ ఇదిగో ఈ భూమి మీద మానవులు చేసే పనులను బట్టి ఆయనకు కూడా విసుగొచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే మీరు ఆయనను గూర్చి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. మీరెవరునూ కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడవద్దు, పరిశుద్ధాత్మను దూషించవద్దు. మరొక మాట కూడా చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనము గమనిస్తే, దేవుని బిడ్డలారా, అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మను మోసపరచవద్దు. స్తోత్ర. ఎవరిని మోసపరచకూడదంట? దేవునిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరచవద్దు. ఈ భూలోకములో ఉన్న మానవ జీవితంలో
ఆరంభము నుండి అంతము వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటయ్యా అంటే మోసము, మోసం, మోసం, మోసం. ఈ భూమి మీద అలాంటి బిరుదు నొందిన ఒక గొప్ప వ్యక్తిని మనం బైబిల్లో చూస్తాం. ఆయన పేరు ఏంటంటే యాకోబు. యాకోబు పుట్టినది మొదలుకొని ఏమండి యబ్బోకు రేవు దగ్గరకు వచ్చేంత వరకు, పుట్టినది మొదలుకొని యబ్బోకు రేవు దగ్గరకు వచ్చేంత వరకు మోసం, 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 మోసం. చూసారా, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ఇంకా మామను మోసం చేశాడు. ఆయన ఏదైనా చేయగలడు. యాకోబు జీవితంలో ఏదైనా చేయగలిగాడు, చేశాడు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుణ్ణి మోసం చేయటం కుదరలేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో తనకు అర్థమైపోయింది, నేను మోసము వలన దేనిని నేను జయించలేను. మోసము వలన నా జీవితంలో నేను సంతోషించలేను. మోసము వలన నా సంపాదనను నేను హెచ్చు చేసుకోలేను. మోసము వలన నా జీవితంలో నేను ఈ భూమి మీద సుఖించలేను అని ఎప్పుడైతే గ్రహించాడో తన మోసపు బ్రతుకునంతటిని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. గనుకనే ఇక మీదట నీ పేరు మోసగాడు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవునిని మోసం చేద్దాం అనుకుంటే నశించిపోతారు. కానీ దేవుని దగ్గర మోసపు బ్రతుకును ఒప్పుకుంటే కనికరింపబడి దేవుని పిల్లలముగా మనము దీవించబడతాము. స్తోత్ర. పరిశుద్ధాత్మను మోసపుచ్చవద్దు. అపోస్తుల కార్యాలు 5:3 అననీయ సప్పీరాలు పరిశుద్ధాత్మను మోసపుచ్చినందువలన వారు తక్షణమే అక్కడికక్కడే వారు మరణము నొందినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలలో చూస్తున్నాం. ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము వింటున్నటువంటి వాక్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడిని గూర్చిన మనము జ్ఞానమును పొందిన వారమును కావాలి. పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు, పరిశుద్ధాత్మని గుణలక్షణాలు ఏమై ఉన్నాయి, పరిశుద్ధాత్మను పొందుకొనుట వలన మన జీవితాలకు ఎంత ఉపయోగం మేలుకరంగా ఉంటుందో మనం లేఖనాలను పరిశోధించుదాం. ఈరోజు వరకు పరలోక జ్యేష్ఠుడి యొక్క భూలోక రాజ్య స్థాపనలో 6వ మెట్టుగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎవరైతే నొందుతారో, ఎవరైతే పొందుతారో అట్టివారు ధన్యులు. వారు దేవుని రాజ్యములో, ఇదిగో శాశ్వత రాజ్యములో కూడా, భూలోక రాజ్యమే కాదండి, దేవుని శాశ్వత రాజ్యములో కూడా యుగ యుగాలు మనము దేవునితో ఉండబోతున్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అట్టి 6వ మెట్టనబడిన పరిశుద్ధాత్మ కుమ్మరింపు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.